అందరూ ఎఫెక్ట్ అవుతారు కదా. అందరికీ నా గురించి తెలుసు, అందరికీ తెలిసి ఇలా జరుగుతుంది అంటే ఆబ్వియస్లీ వాళ్ళు బాధపడతారు. అండ్ వాళ్ళు బాధపడడం మాత్రమే కాకుండా ఒకే ఒక మీడియా ఛానల్ మా ఇంటికి వెళ్ళి తలుపులు బాది, వాళ్ళు హార్ట్ పేషెంట్స్ అండి, బీపీ పేషెంట్స్, విపరీతం డయాబెటీస్ ఉంది వాళ్ళకి, ఇంటికి వెళ్ళి బాది వాళ్ళని ఇబ్బంది పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది వాళ్ళకి? I'm very sorry. No, you can't tell that because ఒకటే ఒక మీడియా ఛానల్ అంటే గుమ్మడికే దొంగ ఎవడంటే బోల్దనుకున్నాడంట. Let us one second, let me talk, Raj. You can't tell that. We are media representatives. ఒక ఇండివిజువల్ పర్సన్ కోసం మేము పని చేయం. I wanted to tell this. మేము పని చేసేది ప్రజల కోసం, ఇండివిజువల్ పర్సన్ కోసం కాదు. So my question is, ఇంతకు ముందు నేను మాట్లాడేటప్పుడు I don't want to talk అన్నారు. I don't know why. I really don't want to talk to you and I'm very sorry. Why? Let me know. అంటే ఒక మీడియా పర్సన్ ఎక్స్పోజ్ చేస్తే, because I was the first one who brought Lavanya interview. So మీరు నా మీద గ్రడ్జ్ పెట్టుకోవడం, it is not nice. Okay? రాజతరుణ్ గారు, మీ మీద కేసు అయిన తర్వాత, మీ మీద కంప్లైంట్ వచ్చిన రోజు మీరు మాట్లాడారు, ఓకే బాగానే ఉంది. మీ మీద కేసు అయిన తర్వాత లావణ్య గారు మీ మీద చాలా ఎలిగేషన్ చేశారు. 10 సంవత్సరాలు కలిసి ఉన్నాము, అబార్షన్ చేయించారు, మీరు డబ్బులు ఇచ్చాను, నేనే హెల్ప్ చేశాను, 75 లక్షల రూపాయలు సహాయం చేశాను, ఇవన్నీ చాలా ఎలిగేషన్ చేసింది. మీరు ఎంటైర్ లావణ్య ఎపిసోడ్లో ఏం చెప్తారు? ఇప్పటివరకు మీడియా ముందుకు రాలేదు, ఎంటైర్ ఎపిసోడ్లో ఏం చెప్తారు? ఓవరాల్గా చెప్పండి. నేను ఒకటే చెప్పదలుచుకున్నాను అండి, లీగల్గా ప్రొసీడ్ అవుతున్నాను. నేను లీగల్గా ప్రొసీడ్ అవుతా. నా దగ్గర మొత్తం ప్రూఫ్స్ అన్నీ ఉన్నాయి. మీరే అన్నారు కదా ఎలిగేషన్స్ అని చెప్పి. ఐ డోంట్ వాంట్ టు డూ ఎలిగేషన్స్ ఆన్ ఎనీబడి. నేను చేయను, నేను లీగల్గానే ప్రొసీడ్ అవుతాను. రాజతరుణ్, ఈ అమ్మతో ఉన్నటువంటి ఫొటోస్ కావచ్చు, మీరు కలిసి ఉన్న జీవితంలో మీరు అబార్షన్ చేసిన రిపోర్ట్స్ కావచ్చు, అన్ని చూపిస్తారు కదా. చేసిన రిపోర్ట్స్ ఎక్కడ ఉన్నాయండి? అబార్షన్ చేసిన రిపోర్ట్స్ ఉంటే ఫస్ట్ వాళ్ళు కేసు పెట్టాలి కదా. కేసే ఫైల్ చేయలేదుగా పోలీసులు. ఉంటే పెడతారు కదా. రాజతరుణ్, సారీ ప్లీజ్, దయచేసి టాపిక్ వదిలేండి, నాకు నిజంగా బాధేస్తుంది ప్లీజ్. ఓకే, ఆల్రెడీ చాలా ధైర్యం తెచ్చుకొని ఇటు ఒకసారి ఇన్ని రోజులు జరుగుతుంది కదా, ఇన్ని రోజులు ఎందుకు హైడ్ అయ్యారు? లేకపోతే ఎందుకు మీరు హైదరాబాద్ లో ఉన్నారా, లేకపోతే ఎక్కడికి వెళ్ళారు? హైదరాబాద్ లోనే ఉన్నా, ఎక్కడికి వెళ్ళలేదు, హైదరాబాద్ లోనే ఉన్నా. ఆబ్వియస్లీ బాధ చేసినోడు బయటికి రావడానికి అదోలా ఉంటుంది. అంటే మీరు నేను చెప్పా కదా, అంటే మీ సెలబ్రిటీ హోదా డ్యామేజ్ అవుతుందని మీకు అనిపించలేదా? ఎందుకు సహనంతో వెయిట్ చేశారు? డ్యామేజ్ అవుతుందన్న భయంతోనే ఇన్నేళ్ళు ఆగానండి. ఓకే, ఆ హోదా డ్యామేజ్ అవుతుందన్న భయంతోనే ఇన్నేళ్ళు ఆగాను. ఓకే, లేకపోతే ఎప్పుడు బయటకు వచ్చేవాడిని కదా. రాజతరుణ్ ఇక్కడ అండి. బాగుంది బ్రో, వినడానికి చాలా బాగుంది, థ్యాంక్ యూ వెరీ మచ్. రాజతరుణ్ ఇక్కడ కాదు, స్టేషన్ మీద నేను ఒక్కడే దొరికి కాదు. ఈ టోటల్ లావణ్య ఎపిసోడ్ చుట్టూ మిమ్మల్ని డ్యామేజ్ చేయడానికి కానీ, మిమ్మల్ని హట్ చేయడానికి కానీ వెనక ఎవరన్నా పెద్ద హస్తం ఉందని మీరు అనుకుంటున్నారా? నాకు ఏమీ తెలియదండి, నాకు నిజంగా ఏమీ తెలియదండి. పెద్ద హస్తాలండి ఎవరు ఉంటారండి? ఏమో, అంటే మిమ్మల్ని డ్యామేజ్ చేయాలనే ఉద్దేశంతో ఎవరన్నా రంగంలో దిగారా? ఎవరు చేస్తారండి అలాగా? ఏమండి అలా నేను ఒకటి చెప్తా. ఇక్కడ దీనికి మీకు ఒకటి చెప్తాను నేను. ఇప్పుడు అలాగే నా వేరే ఫోన్ కాల్స్, నా వేరే వీడియోస్, నా వేరే వాట్సాప్ చాట్లు ఇవన్నీ బయటకు వచ్చి నేను రిలీజ్ చేసుకున్నాను. అవన్నీ తనకు సంబంధించి ఏంటి? అదే అండి, ఆవిడ క్లియర్గా చెప్పింది కదా, వచ్చి రాస్తారని ఫోన్ నా దగ్గర ఉంది, యాక్సెస్ నా దగ్గర ఉందని చెప్పి. నేను ఎందుకు చేస్తా? అలా చెయ్యాలంటే నా దగ్గర ఇంకా చాలా ఉన్నాయండి, చాలా ఉన్నాయి నా దగ్గర. అవన్నీ పోలీసులకి ఇస్తారా మీరు? నేను లీగల్గానే ప్రొసీడ్ అవుతాను. పోలీసులకు మాత్రం, పోలీసులకు కూడా కాదు, కోర్టుకి ఇస్తాను, నా లాయర్కి ఇస్తాను, లాయర్ కోర్టులో సబ్మిట్ చేస్తారు. అవునండి, మీరే అంటున్నారు కదా మళ్ళీ అలిగేషన్స్ అని చెప్పి. నేనేం చేయించాను? ఏమండి, ఆయన నాకు సపోర్ట్గా వచ్చారు అండ్ ఆయన ప్రూఫ్స్తో వచ్చారు.
నాకేం తెలుసు, నా దగ్గరే లేవు అవి. ఓకే రాజు గారు ఒకటి అంటే ఈ ఇష్యూ టోటల్ ఇష్యూలో మగవాళ్ళు కూడా బాధితులే, కానీ మగవాళ్ళే ఎలిగేషన్ చేయబడుతున్నారు. అంటే మీరు సెలబ్రిటీ కాబట్టి ఈ విషయం బయటకు వచ్చింది. చాలా మంది మగవాళ్ళకి కానీ అందులో కూడా కరెక్షన్ ఉందండి. అందరి గురించి అనట్లేదు, కొంతమంది మాత్రమే తప్పుడు కేసులు పెట్టే వాళ్ళు ఉంటారు తప్ప అందరూ అనట్లేదు. ఇప్పుడు మనకి ఈ ఉన్న సెక్షన్లో ఇవన్నీ కూడా దాన్ని అడ్వాంటేజ్ తీసుకొని తప్పుడు కేసులు పెట్టే వాళ్ళు ఉన్నారు తప్ప అది నిజంగా ఉపయోగపడుతుందని చెప్పి పెట్టారు. అది నిజంగా ఆడవాళ్ళకి ఉపయోగపడుతుందనే పెట్టారు. అండ్ ఆల్సో మనకు కూడా తెలుసు కదా, వీ నో ఎంత క్రైమ్ రేట్ ఎంత ఉంది, ఏంటని జరుగుతుంది మనందరికీ తెలుసు, ఖచ్చితంగా జరుగుతున్నాయి. సో అది ఖచ్చితంగా తప్పు అనట్లే, కానీ దాన్ని అడ్వాంటేజ్ తీసుకునే వాళ్ళు ఉన్నారు. అంటే ఒకటే అంటే ఈ ట్రైలర్ చూసినప్పుడు అండి, ఈ షో రీల్ చూసిన తర్వాత మీ మాల్వి మధ్య చాలా మంచి ఇంటెన్స్ ఉంది, రిలేషన్ లా కనిపించింది. సో దాన్నే బేస్ చేసుకుని ఎలిగేషన్ చేశారా అనిపిస్తుంది బయట. మీరు ఆగస్ట్ 2 థియేటర్కి వెళ్ళి సినిమా చూడండి, సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది. సో రాజ్ ఎక్కడ ఇప్పుడు ఒక్క నిమిషం అరే రాజ్, ఏంటి పెళ్లి బట్టలు వచ్చినట్టు ఉన్నారు? ఏమండి లాస్ట్ 3 ఫంక్షన్లకి ఇదే డ్రెస్ వేసుకొచ్చాను, అప్పుడు అడగలేదు. ఇప్పుడు సందర్భం ఇది. లాస్ట్ 3 ఫంక్షన్లకి అంటే ఇప్పుడు షోరీలు చూసాం కాబట్టి రాజధాని టెక్నికల్ పాయింట్ ఇప్పుడు ఈ సినిమాలో నువ్వు లాస్ట్ వరకు కూడా హీరోయిన్ తరఫున నిలబడి ఒక హీరోయిజాన్ని ఎగ్జిబిట్ చేసిన ఒక క్యారెక్టర్ని పెర్ఫామ్ చేసే, నార్మల్గా హీరో అంటే అదే కదా కరేజియస్గా నిలబడి, నువ్వు ఎందుకు వై యూ కుడ్ నాట్ పెర్ఫామ్ దట్ కరేజ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది మీడియా అండ్ బికెన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ టోటల్ క్రిటిసిజం? వై యూ హ్యావ్ ఎఫర్డెడ్ ఇట్? ఎందుకు అసలు అది ఎందుకు కోరుకున్న వాళ్ళగా? ఏమండి కరేజ్ అని కాదు, ఐ వాంట్ టు ఫేస్ ఆల్ యూ పీపుల్, బికాస్ నాకు మీరు ఇవాళో నిన్నో కాదు కదా, 10 ఏళ్ల నుంచి పరిచయం నాకు. ఐ వాంట్ టు ఫేస్ ఆల్ యూ పీపుల్, అందుకే వాళ్ళు వచ్చేసాను. ఈ నిన్నటి దాకా కూడా నేను అదే బాధపడుతుండే నాకు నేనే చెప్పుకున్నా, ఎన్ని రోజులు బాధపడతాం, ఎన్ని రోజులు భయపడతాం వాళ్ళకి అని చెప్పి. ఓకే, లెట్ us come to the film. ఇప్పుడు నార్మల్ గా నువ్వు 2013లో హీరో అయిన తర్వాత చేసిన సినిమాల కన్నా కూడా ఎక్కువ స్క్రిప్ట్లు వినుంటావు, వాటిలోంచి ఫిల్టర్ చేసుకుని సినిమాలు చేసావు నువ్వేది చేసినప్పటికీ కూడా. అండ్ యూ హ్యావ్ గివెన్ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ టు ద స్క్రిప్ట్ నాకు తెలిసినంత వరకు నీ గురించి. ఈ సినిమాని నువ్వు ఇమీడియట్గా వెంటనే ఒప్పుకోవడానికి వాట్ ఈస్ ది రీజన్? వాట్ హ్యాస్ రియల్లీ ఎక్సైట్? 3 కారణాలండి. ఒకటి, నాకు కథ విపరీతంగా నచ్చిందండి. ఇన్ వాట్ వే? అంటే ఎంటర్టైన్మెంట్ చాలా ఉంది, మంచి మెసేజ్ ఉంది, మంచి ఎమోషన్ ఉంది సినిమాలోని, చాలా బలమైన కథ చాలా నచ్చింది. ఫస్ట్ రీజన్. సెకండ్ రీజన్ ఏంటంటే, ఎంత మంచి కథ రవికుమార్ చౌదరి గారు డైరెక్ట్ చేస్తున్నారు అంటే ఆయన ఖచ్చితంగా అద్భుతంగా హ్యాండిల్ చేస్తారు అని తెలుసు. ఆయన ముందు చేసిన సినిమాలు కూడా చూసాం మనం, ఆయన ఖచ్చితంగా చాలా బాగా హ్యాండిల్ చేస్తారని తెలుసు. ఓకే. రెండో కారణం. మూడో కారణం శివకుమార్ గారు. ఈయన చాలా మంచి ప్రొడ్యూసరు. ఈయన గురించి ఇండస్ట్రీలో చాలా మంది దగ్గర చాలా విన్నాను, ఈయన చాలా మంచి ప్రొడ్యూసర్ అని చాలా మంది చెప్పారు నాకు. సో ఈ 3 కలిసినప్పుడు ఇంక నాకు ఇంకేమై ఉంటుంది. సో ఇమీడియట్గా వెంటనే రాజ్ ప్లీజ్, ఈ సినిమాకి ట్రయాంగిల్ ఇప్పుడు మీకు ఏదైతే వినిపిస్తుందో కాంట్రవర్సీ, ఆ కాంట్రవర్సీ మీద ఉన్న ఇంట్రెస్ట్ తిరగబడరా స్వామి మీద ఉంటుందా ఆడియన్స్కి? ఏమో అండి, కనీసం ఇప్పుడైనా ఎంతమంది వచ్చారు, సంతోషం. నాకు తెలిసి RRR ప్రెస్ మీట్ కూడా ఇన్ని కెమెరాలు రాలేదు. అదే కదా. శివకుమార్ గారు, మల్కాపురం శివకుమార్ గారు, ఒక్క నిమిషం. ఆల్రెడీ ఇప్పుడు మీరు సెకండ్ డేట్ వేశారు, బట్ దీనికి వన్ వీక్ బ్యాక్కే ఆల్రెడీ ఒక సినిమా రిలీజ్ అయింది హీరో గారిది. సో మరి అది బిజినెస్ ఏమైనా ఎఫెక్ట్ చేస్తుంది అనుకున్నారా, లేకపోతే అంటే అది మీ పరస్పరం మాట్లాడుకుని ఓకే అన్నారా, లేదంటే ఎవరి దారి వాళ్ళది అన్నట్టు చూసుకున్నారా? లేదంటే ఆ సినిమాకి